హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఇంకొక మంచి వ్లాగ్ తోటి. మరి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిద్దామని అయితే నేను చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే బయట ముగ్గుతో స్టార్ట్ అవుతుంది. కొంచెం అయితే నీళ్ళు తీసుకొని హోమియోపతి మందులు వేసుకుంటాను మార్నింగే. దేనికి అని అంటే నాకు లుంబర్లోసిస్ బ్యాక్ పెయిన్ ఉంది, అందుకని ఒకటి. ఇంకొకటి సైనస్ ఉంది, సైనస్తో పాటు ఇమ్యూనిటీ. ఇంకొకటి నాకు ఫైబ్రాయిడ్ ఉందన్నమాట. ఆ ఫైబ్రాయిడ్ కరగడానికి ఇంగ్లీష్ మందుల కంటే హోమియోపతిలో దబ్బున రికవరీ అవ్వచ్చు అని నా ఉద్దేశము. తర్వాత అయితే నైట్ సోక్ చేసి పెట్టుకున్న అన్ని ప్రోటీన్ సీడ్స్ అయితే నానబెట్టుకున్నవి. పక్కనైతే హాల్వీ సీడ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ రిప్లేస్మెంట్ కోసం అయితే ఇవి నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. హాల్వీ సీడ్స్ అయితే నైట్ సోక్ చేసి పెట్టుకోలేదు. ఇది ఇప్పుడు నేను మార్నింగ్ 4:30కి లేచినప్పుడు నానబెట్టుకున్నాను అనమాట. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. తర్వాత అయితే గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ పోసుకొని దీంట్లో ఒక నిమ్మకాయ మొత్తం పిండుకొని, దీంట్లో నిమ్మకాయే బెనిఫిట్. నిమ్మకాయ ఒకటి కావాలంటే ఒకటి పిండుకోవచ్చు, లేదా హాఫ్ చెక్క అయినా పిండుకోవచ్చు. నేను ఇంకా అయితే మార్నింగ్లో డీటాక్స్ వాటర్ తీసుకుంటాను కదా. ఇక్కడ బత్తాయి తీసుకున్నాను ఈరోజు. సిట్రిక్ అవసరం కదా మనకి. డైలీ 1 స్పూన్ అయినా తీసుకుంటే మనకు బ్లడ్ కౌంట్ అనేది తక్కువ అవ్వదు అని నాకు రీసెంట్గా తెలిసింది. ఆ విషయాన్ని మీకు కూడా షేర్ చేస్తున్నా. ఏంటి కొంచెం గిల్లేసి ఉన్నాయి ఏంటి అని చూస్తున్నారా? ఏం లేదు, దేవుడికి ఏదో ఒక ఫ్రూట్ పెట్టడం అలవాటు రోజు అనమాట. అందుకని దినచర్య భాగంలో ఈ బత్తాయిలన్నీ పెట్టి తర్వాత డీటాక్స్ వాటర్గా అయితే తీసుకుంటాను. హోమియోపతి మందు వేసుకున్నాకైతే నేను స్నానానికి వెళ్ళిపోతాను. ఒక గ్లాస్ వాటర్ తాగాలి, అది హార్ట్కి చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి మనం వాటర్ తాగడం మూలంగా. పర్పుల్లో అయితే గుడ్ వైబ్స్ వాళ్ళది ప్రమోగనేట్ది ఫేస్ వాష్ నేనైతే ఇది తీసుకున్నాను. ఇది 3rd బాటిల్, 2 వాడానా వేరేవి. తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి అలోవెరా జెల్ వాడతాను, ఎందుకంటే మాయిశ్చరైజర్ కోసం. ఈ 2 కూడా వాడతాను, ఇదొకటి కూడా. 2 కూడా చాలా బాగున్నాయి, నేను వాడుతున్నాను కాబట్టి ట్రై చేసినాకనే చెప్తున్నాను. ఇక్కడైతే వచ్చేసి ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. గుడ్ వైబ్స్ వాళ్ళదే ఇక్కడ ఉప్తన్ డీటాన్ ఫేస్ సిరమ్ కూడా నేను అలోవెరా జెల్ అప్లై చేసిన తర్వాత ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి ఇది కూడా అప్లై చేస్తాను. చాలా చాలా బాగుంది. ఇక్కడ NYB వాళ్ళది నేనైతే కాజల్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే సెకండ్ వన్, చాలా చాలా బాగుంది. లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంది. మనకి కింద స్ప్రెడ్ కూడా అవ్వటం లేదు. ఇవాళ మార్నింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఈవినింగ్కి కూడా అసలు స్ప్రెడ్ అవ్వట్లేదు. ఇక్కడైతే నా మార్నింగ్ రొటీన్లో నేనైతే డైలీ పూజ చేస్తాను. ఈ దీపం అయితే అఖండ దీపం అనుకోండి. మార్నింగ్ నుంచి ఇవాళ మార్నింగ్ వెలిస్తే నెక్స్ట్ డే కూడా అలాగే ఉంటుంది దీపం కూడా. ఇదైతే రోజు 24 hours ఉంటుంది. తర్వాత అయితే నిత్య దీపారాధన చేసుకుంటాను. తర్వాత కన్నయ్య ఉన్నారు, కన్నయ్య దగ్గర కూడా దీపం పెట్టుకుంటాను. డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 times నేను దీపం పెట్టుకుంటాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే దేవుడి దగ్గర పెట్టాలి అని అంటారు కదా, అదే గ్లాస్ ఆఫ్ వాటరు డైలీ మార్నింగ్ పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ నేనే తాగుతాను. ఎవరైనా తాగొచ్చు, ఎందుకు అనంటే నేను ఒక్కదాన్ని ఉంటా కాబట్టి నేను తాగుతాను అని చెప్పాను. తర్వాత అయితే దేవుడి సామాన్లు తోముకోవాలి. ఇక్కడైతే బత్తాయిలు చూపిస్తున్నా. ఇందాక కూడా చూపించాను, ఏంటి మళ్ళీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సెకండ్ టైం అయితే తాగట్లేదు. ఇందాక చూపించినప్పుడు తీయలేదు. ఇప్పుడు కట్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. నిన్న పెట్టిన ప్రసాదం పటికి బెల్లం ఉంది, దాంట్లో నీళ్ళలో వేస్తే కాసేపు కరుగుతుంది. ఈ బత్తాయిలు అయితే తోలు మందంగా ఉన్నాయి, అందుకని అయితే జ్యూస్ ఎక్కువ రాలేదు. ఇంకొకటి ఏంటంటే చాలా పుల్లగా ఉంది. ఇక్కడైతే నేను వేడి నీళ్ళు కలుపుతున్నా, ఎందుకంటే కోల్డ్ కానీ కాఫ్ కానీ చెయ్యదు అన్న చిన్న టిప్పు. చియా సీడ్స్ కూడా నానబెట్టుకున్నా కదా, స్మూతీ చేసుకున్న తర్వాత అయితే నేను చియా సీడ్స్ యాడ్ చేసుకుంటాను. మా ఇంట్లో అయితే 2 శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగాలే చూపిస్తున్నా ఇప్పుడు. ఏంటి అని అంటే ఈ చిన్న చిన్న శివలింగాలు వచ్చేసి ఒకటేమో శ్రీశైలం నుంచి తెచ్చుకున్న, ఇంకొకటేమో స్ఫటిక శివలింగం. ఈ వాటర్ అయితే తీసేసి నేను డైలీ చెట్లల్లోకి పోస్తాను. మా ఇంట్లో పారిజాతం చెట్టు ఉంది, తులసి చెట్టు ఉంది, బ్రహ్మకమలం చెట్టు కూడా ఉంది కదా. ఈ నీళ్లు మార్చేసి ఆ చెట్లల్లో అయితే వేస్తాను. ఇది దేవుడి రూమ్ కోసమే స్పెషల్గా చిన్న చీపిరి అనమాట. ఈ పూలన్నీ అయితే ఎక్కడైనా తొక్కకుండా ఉన్న ప్లేస్లలో వేస్తాను, లేకపోతే మాకు ఇక్కడ దగ్గరలో నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళల్లో అయితే కలిపేస్తాను. ఇప్పుడైతే నీళ్ళు వేరే మార్చాను కదా, 4-5 చుక్కలు అయితే గంగాజలం వేసి శివలింగాన్ని అయితే మళ్ళీ నీళ్ళల్లో యాజ్ టీజ్గా పెట్టేస్తాను నేను.
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈ చిన్న మంత్రం చదువుకుంటూ అయితే శివలింగాన్ని తీస్తాను బయటికి. మళ్ళీ నీళ్లు మార్చాక కూడా ఈ మంత్రం చదువుకుంటూనే శివలింగాన్ని నేను ఇందులో మళ్ళీ నీళ్ళల్లో పెడతాను. ఎందుకు అనంటే 21 సార్లు ఈ మంత్రాన్ని చదువుకుంటే సిరి సంపదలు, ఆయుర ఆరోగ్య, అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్పి ఇలా పెట్టేసిన తర్వాత అయితే ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాను కదా దేవుడి గది. మరి తర్వాత ఈ ఒత్తుల్ని ఎందుకు చూపిస్తున్నాను అనంటే ఇది చిన్న టిప్ అనుకోండి. ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్నాకనే ఒత్తులు వేసుకోవాలని నాకు కొన్ని రోజుల క్రితం తెలిసింది. ఆ విషయాన్ని కూడా మీ దగ్గర నేను తెలియపరుస్తున్నాను. ఒత్తులు అయితే నేను చేసుకున్న ఒత్తులే. ఇంకా కన్నయ్య దగ్గర కూడా దీపం రోజు పొద్దున సాయంత్రం అయితే నాకు పెట్టడం అలవాటు. అందుకని అయితే ఇలా ఒత్తులు పొద్దున వేసినవి కూడా సాయంత్రానికి ఇదైన తర్వాత నేను మళ్ళీ ఒత్తులు వేరేవి కూడా మారుస్తాను. ఈ రోజు అయితే వారాహి నవరాత్రుల్లో 5వ రోజు కదా, అందుకనైతే నేను దేవుడికి దీపం పెట్టిన తర్వాత దీపం అయినాకైతే నేను నిత్య పూజ స్తోత్రాలు కొన్ని చదువుకుంటాను ఏ రోజు ఆ రోజు. ఇప్పుడైతే వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదా, వారాహి అమ్మవారివి కూడా కొన్ని స్తోత్రాలు అయితే చదువుకుంటున్నా. మరి మీరెలా చేస్తారు? వారాహి నవరాత్రులు అంటే అందరూ భయపడుతూ ఉంటారు, కానీ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈరోజు 5వ రోజు కదా, ఈ రోజు వరకు అయితే నేను బత్తాయి, యాపిల్ ఇలాంటివి నైవేద్యం పెట్టాను. కానీ అమ్మవారికి అయితే దానిమ్మ పండు అంటే చాలా ఇష్టం. అందుకని అయితే దానిమ్మకాయలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. దానిమ్మకాయల రూపంగా మనం కూడా తినం కదా, అందుకని అయితే అమ్మవారికి నేను ఇప్పుడు ఒలిచి పెడతాను. అక్కడ ఉన్నది విగ్రహం కాదు అని అనుకుంటే మనకి అమ్మవారు కనపడుతుంది. అదే భావనతో అయితే నేనైతే పూజ చేసుకుంటాను. ఇక్కడ దానిమ్మ గింజలతో పాటు ఖర్జూర, బెల్లము, పటికి బెల్లం కూడా నైవేద్యం పెట్టాను. నైవేద్యం పెట్టిన తర్వాత అయితే ఈ స్మూతీలో బెల్లము, ఖర్జూరాలు గింజలు తీసేసినవి మీకు యాడ్ చేస్తానని చెప్పా కదా. స్మూతీ చేసిన తర్వాత అయితే ఈ గింజలు పైన వేసుకుంటా. ఇవి మిక్సీ అయితే చేయకూడదు. 1.5 స్పూన్ అయితే చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక మార్నింగ్ రొటీన్లో అయితే మా అమ్మాయికి ఇంకా ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు మొన్న హాస్పిటల్కి వెళ్తే. నేనైతే ఈరోజు మా అమ్మాయితో పాటు నాకు బూస్ట్ తాగాలనిపించింది, అందుకని నేను కూడా కొంచెం వేడిగా బూస్ట్ అయితే తాగేస్తున్నాను. మరి ఇక్కడ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రిప్లేస్మెంట్ కదా, 4-5 స్పూన్లు అయితే ఓట్స్ వేస్తున్నాను. ఇకనైతే తర్వాత ఖర్జూరా అయితే సీడ్స్ తీసి పెట్టాను కదా, ఆ ఖర్జూరా కూడా వేసేస్తాను. సీడ్స్ అన్నీ కూడా వేసేసి కొంచెం పీనట్ బటర్ కూడా మీకు చూపించాను, అది కూడా వేసుకున్నాకైతే మిక్సీ పడతాను. ఈ స్మూతీ అయితే ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేస్తే కానీ ఈ టేస్ట్ గురించి అయితే మీరు చెప్పలేరు. హంగర్ కూడా చాలా బ్యాలెన్స్ అవుతుంది. ఇందులో ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ రోజు అయితే ఫ్రూట్ యాడ్ చేయటం లేదు. మా అమ్మాయి వీడియో తీయట్లేదని అయితే నేను పిలుస్తున్నా. ఇక్కడ వేలు పెట్టి చూపించాను కదా, అందుకని 4:30కో 5 o'clockకో స్టార్ట్ అయిన మార్నింగ్ రొటీన్ స్మూతీ తోటి కొంచెం రిలాక్స్ అవుతాను. స్మూతీ తాగుతూ ఒక 10-15 మినిట్స్ అలా రిలాక్స్ అవుతాను. ఇక మా అమ్మాయి వచ్చి కూడా విందాం ఏంటో. ఇదిగో చూడు. ఏంటమ్మా అది? మా ఫ్రెండ్ నా కోసం పొద్దుటూరు నుంచి ఒక టాప్ పట్టుకొచ్చింది. అవునా? కలర్ ఏంటి కుట్టించారా? కాదు థర్స్డే ఎల్లో అంటున్నానని ఇది పట్టుకొచ్చింది. నీకు లూజ్ అయిపోతుందేమో చిన్నమ్మ, స్టిచ్ చేయించుకో. ఏమో నేను చూడలేదు. సరే సరే నచ్చింది. మీ ఫ్రెండ్ పేరేంటే? నవ్య. ఓకే మరి బాయ్. మరి ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్ ఎక్కువ లేదు, అసలు లంచే వద్దని చెప్పింది. అందుకని అయితే నేను సింపుల్గా దోశ వేసి కంప్లీట్ చేసేసాను. మరి మీరు ఇప్పుడు ఏం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ మరి.